वामनदेव की जय, परशुराम की जय, पंचतत्व की जय। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा माता जी, धन्यवाद नमः। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण। या प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఈరోజు మనం చర్చించుకోబోయే శ్లోకము 7వ అధ్యాయంలో నుంచి 22, 23 రెండు శ్లోకాలు చర్చించుకోబోతున్నాము. 7వ అధ్యాయం పేరు భగవద్ విజ్ఞానము. భగవంతుని గురించి జ్ఞానం మొత్తం అని అర్థం. సరే, మన శ్లోకాలు భావం చదువుతాను, చదివిన తర్వాత వివరణలోకి వెళ్దాము. సతతయా శ్రద్ధాయయుక్త తస్య సాధనమీయతే లభతే చ తతః కామన్ నైవైవ విహితాన్వితాన్. భావము అట్టి శ్రద్ధతో కూడిన వాడై మానవుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్వారా తన కోరికలను ఈడేర్చుకును. కానీ వాస్తవమునకు ఆ వారములన్నీయు నా చేతనే వరము వరములన్నీయు ఆ వరములన్నీయు నా చేతనే వసగబడుచున్నవి. 23. అంతవంతు ఫలప్తేషాం తద్భక్ తద్ తద్భావచ్చల్యమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మాపపి. భావము అల్పబుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజింతురు, కానీ వారొసగడి ఫలములు అల్పములు తాత్కాలికములై ఉన్నవి. దేవతలను పూజించి వారు దేవతాలోకములను చేరగా నా భక్తులు మాత్రం అంత్యమున నా దివ్యలోకమునే చేరుదురు. హరే కృష్ణ. చాలా చాలా విషయాలు శిల ప్రభుపాదుల వారు ఈ భాషల్లో మన గురి చాలా చర్చించారు. చాలా పెద్ద భాష్యం కూడా, 23 భాషలు. సరే, చర్చించుకున్నాం, మనం వీలైనంత వరకు చర్చించుకున్నాం. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ 22 చూడండి. మనము పోయిన శ్లోకాల్లో ఏం చూసామంటే కృష్ణుడే మన మన అంటే మన విశ్వాసము ప్రత్యేకంగా ఒక దేవీ దేవత మీద మన విశ్వాసము కలగడానికి, లేదా మన విశ్వాసం పెంపొందడానికి, ఆ దేవీ దేవత మీద విశ్వాసం పెంపొందడానికి కూడా కారణం కృష్ణుడే అని చెప్పి మనము తెలుసుకున్నాం మనం పోయిన శ్లోకాలు. ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఆ దేవీ దేవతలు, ఆ ఎవరైతే వ్యక్తి ఆ దేవీ దేవతల పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆ దేవతారాధన చేస్తారో వారికి భౌతికమైన ఫలితాలు వస్తాయి. భౌతికమైన ఫలితాలు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము. మనం పలానా వ్రతము, పలానా ముక్కు, ఉమ్, లేదా పలానా పూజ. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంకా మన ఆంధ్రదేశంలో మనకు ఇంకా ఇంకా కొన్ని చూడొచ్చు మనం. కొంచెం ముఖ్యంగా మన సంఘంలో ముఖ్యమైన వారని చెప్పుకునేవారు వారు ఇప్పుడు ఆ ఈ కాళికామాత పూజలు కూడా అనుసరిస్తూ వస్తున్నారు. అది త్వరితగతిన మనకు భౌతికమైన ఫలాలను ఇస్తుందనేసి ఆ పూజలు కూడా అలా అనుసరించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ కథానాయకులైతే ఏమి, ఉమ్, కథానాయకులైతే ఏమి, లేదా రాజకీయ నాయకులైతే ఏమి, ఇలా అంటే త్వరితగతిన ఫలితాలు వస్తాయి దేవతారాధన చేసేవారికి. కానీ వారి నుంచి వచ్చే ఈ వరాలు కూడా నా నుంచే అంటున్నారు. నేనే వాటిని సమకూరుస్తాను, నేనే వాటిని ఇస్తాను. అది ఈ అల్పబుద్ధి వీడేమంటున్నారు ఇక్కడ, అట దేవతారాధన చేసేవారు అల్పబుద్ధి అంటున్నారు ప్రభుపాలు. అంటే అలా అల్పబుద్ధి అంటున్నారు కృష్ణుడే. అల్పబుద్ధి చూడండి. ఆ
కొన్ని మనకు భగవద్గీతలోనే వస్తుంది. ఆ, ఎవరైతే విశుద్ధ భక్తి భక్తుడు ఉంటాడో వారు భగవంతుడి నుంచి ఏం కోరుకోరండి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచము శాశ్వతమైనది కాదు అని తెలుసు. ఈ భవ ఈ భవ అంటే ఈ భవసాగరం, ఈ భౌతికమైన ప్రపంచము మొత్తం దుఃఖాలతో కూడుకున్నది. ఇక్కడ ఏది మనము పొందాలని ప్రయత్నం చేసినా కానీ, మన సంతోషం కోసం పొందాలని ప్రయత్నం చేసినా కానీ ఇది దుఃఖమే లభిస్తుంది అనేసి వారు ఎరిగి ఉంటారు, వారు తెలుసుకొని ఉంటారు. కానీ ఈ అల్పబుద్ధి వారు తమ భౌతికమైన సుఖాల కోసం, భౌతికమైన భోగవాంఛ కోసము ఆ, అన్యమైన దేవతలను ఆరాధిస్తారు త్వరితగతిన. మళ్ళీ అన్యమైన దేవత చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం. నేను కూడా మా అమ్మ నుంచి విన్నాను. ఏంటంటే ఎవరినైనా పూజించు, వారు త్వరితగతిన వరాలు ఇస్తారు, కానీ విష్ణువు మాత్రం త్వరితగతిన ఇవ్వరని ఉంది మన సంఘంలో. ఇట్లా కొంచెము ఆ ఈ నానుడు ఉంది చూడండి. విష్ణు తత్వం అంటే కృష్ణుడు ఎందుకు త్వరితగతిన వరాలను ప్రసాదించరు అనేది మనం చూసుకుంటే అన్న, ఏంటంటే ఈ దేవి దేవతల నుంచి వచ్చే ఈ వరాలు ఇవి శాశ్వతమైనవి కాదు. వారే శాశ్వతమైన వారు కాదు. వారు శాశ్వతమైన వారు కాదు ఇంకా శాశ్వతమైన వారు కాదు కాబట్టి వారు ఆ, శాశ్వతమైన వరాలు ఇవ్వలేరు. మరి విష్ణువు చూస్తారు అంటే ఈయన ఈ వరానికి అర్హుడా, ఈ వరాన్ని ఇస్తే ఇది ఆ దీర్ఘకాలంగా ఉపయోగపడుతుందా, ఈ జీవుడికి ఉపయోగపడుతుందా. మనమందరం కృష్ణుడి అంశాలం అంటే మనం మళ్ళీ కృష్ణుడి దగ్గరికి చేరాలి. ఇది మనం ఆలోచించాల్సిన విషయము. ఇది మనం భౌతికమైన వాంఛలు మనకు 23వ శ్లోకంలో వస్తుందండి. ఈ భౌతికమైన వాంఛలు ఇవన్నీ మనము మళ్ళీ గమ్యాన్ని చేరటానికి, మళ్ళీ అంటే మనం కృష్ణధామాన్ని మళ్ళీ మళ్ళీ మన యథాస్థితిలో నెలకొనడానికి ఇవన్నీ మనకు ఆటంకాలను ఇచ్చారు. ఇవన్నీ ఆ సుమేధసులైన భక్తులు ఎరిగి ఉంటారు. అందుకే కృష్ణుడి నుంచి ఏం కోరుకోరు వారు. డు నాట్ ఆస్క్ ఫర్ మెటీరియల్ బెనిఫిట్స్ అంటారు. అంటే భౌతికమైన భౌతికమైన విషయవాంఛలు, ఈ వరాలు శుద్ధ భక్తులు ఎప్పుడు కోరుకోరు. మనకు ఈ భాష్యంలో కూడా చైతన్య చరితామృతం నుంచి ఒకటి ఆ, ఒక వాక్యం ఇచ్చారు. ఆ వాక్యంలో ఏమి ఇచ్చారంటే సు- శుద్ధ భక్తులు భగవంతుని పూజిస్తారు. భగవంతుని పూజించటము, ఎవరైతే భగవంతుని పూజిస్తారో, దేవాది దేవుని కృష్ణుని పూజిస్తారో వారు ఈ భౌతికమైన విషయవాంఛలు కోరుకుంటే గన ఇది రెండు విరుద్ధం అవుతాయి అని ఇచ్చారు. విరుద్ధం అవుతాయి భౌతిక విషయవాంఛలు. అందుకే మనం కూడా ఈ భౌతికమైన విషయాలు, కొందరు ఆరంభంలో ఉన్న భక్తులు ఆరంభంలో ఈ కష్టాలు ఉంటాయినా, తర్వాత నాకు ఆ బాలాజీ దగ్గరే చూడొచ్చు మనము. నాకు ఈ పని చేసి పెడితే నేను నీకు ఇంత ఇస్తాననేసి మనం కోరుకుంటూ ఉంటాము. అంటే ఆరంభంలో ఉన్న భక్తులు ఆరంభంలో ఉన్న భక్తులు అలా కూడా మనం శుద్ధ భక్తి స్థాయిలో మనం ప్రయత్నం చేస్తున్నాము. ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే మనం శుద్ధ భక్తి స్థాయిలో, అంటే మనం శుద్ధ భక్తికి ప్రయత్నం చేస్తూ ఉంటే గన మనం ఇవి కూడా కోరుకోకూడదు భగవంతుని పట్ల. కృష్ణుడి ప్రణాళిక వేరే ఉంటుంది. మనకు మనకు ఆ ప్రణాళిక మనకు మన ఊహకు అందదు. మనము ఏమనుకుంటుంటాము, లేదండి కృష్ణుడి దగ్గరికి వెళ్తాం, వెళ్ళి శ్రీ విగ్రహాల దగ్గరికి వెళ్ళి మనము మనం ఏం చేస్తాం, మనం తప్పు ఒకటే చేసేది. మనం వెళ్తాము, వెళ్ళి మన భౌతికమైన ఏది ఏమైనా ఇబ్బందులు మనం చెప్తాము. చెప్పిన తర్వాత కృష్ణుడికి ఆ సమస్యను చెప్పిన తర్వాత సమస్యను తీర్చేదానికి అవకాశం ఇవ్వము. మనమే దానికి ఆ ఆ ఆ ప్లాన్‌కి సొల్యూషన్ కూడా చెప్తాం. కృష్ణ, ఇది ఈ సమస్య ఉంది నాకు. ఇలా చేస్తే గన నాకు
తీరిపోతుంది, నాకు ఇలా ఇలా చేసి ఇవ్వు అని కృష్ణుడి దగ్గర పెడతాం. అంటే సమస్యకు పరిష్కారం కూడా కృష్ణుడికే మనం చెప్తాము. అదే ఇదే నా నేను నాకు నాకు నా 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 పరిష్కారం కూడా చెప్తున్నాను నేను. నాకు పరిష్కారం లభించేలాగా నాకు అనుకూలంగా ఈ ఈ పరిస్థితులను కల్పించని. ఇదంతా చూడండి ఎంత విచిత్రము. ఒకవేళ సమస్య ఉంటే సమస్య కృష్ణుడు చెప్పుకుంటే కృష్ణుడు తీరుస్తాడు. కృష్ణుడికి తెలియదని మనమే పరిష్కారం కూడా చెప్తాం. పరిష్కారం కూడా కృష్ణుడు ఈ విధంగా నాకు నాకు చేసి పెట్టు అని చెప్తాం. ఇది కృష్ణుడి ప్రణాళిక చాలా చాలా మనకు ఊహకు అందదండి. కృష్ణుడి ప్రణాళిక. కొందరు భక్తులు పంచుకున్న అంటే ఆహ్, ఆహ్, కొంచెము పరిణితి చెందిన భక్తులు పంచుకున్న వారి వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు పంచుకున్నటప్పుడు చూడొచ్చు మనం. కృష్ణుడి వాళ్ళ ప్రణాళిక వాళ్ళు ఒక వేసుకున్న ప్రణాళిక కృష్ణుడి ప్రణాళిక చాలా విరుద్ధంగా ఉంటుంది. కృష్ణుడి ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే అల్పబుద్ధుల్లాగా మనము అల్పబుద్ధులు అంటే మనము భక్తులము అంటే శిల ప్రభుపాలను అనుసరించే వారు అన్యమైన దేవీ దేవతారాధన చేయరనుకోండి. కానీ ఈ విషయంలో అంటే భగవంతుని కూడా మనము ఈ భౌతికమైన వరాలను మనం కోరుకోకూడదు అనేసి మనం గ్రహించాలి. ఇక్కడ మనము కృష్ణుడికి వదిలేయాలి. కృష్ణుడికి వదిలేయాలి. కృష్ణుడికి తెలుసు మనకు ఏ సమస్య ఉంది తెలుసు. మనకు ఎలా తీర్చాలని తెలుసు. మనం చేయాల్సిన విషయం ఏంటంటే కేవలము ఆయన సేవ కోరుకోవాలి. నిరంతరం ఆయన సేవ కోరుకోవాలి. ఇది శుద్ధ భక్తుల యొక్క ఆలోచన విధానము అని మనకు 22 శ్లోకంలో ఇస్తూ వచ్చారు. మరి ఆహ్, వీరి పట్ల ఒకవేళ శుద్ధ భక్తులు ఏదైనా సమస్య ఉన్నప్పుడు లేదా ఏదైనా కావాల్సినప్పుడు భగవంతుడు ఎలా ఎలా ప్రతిస్పందిస్తాడనేది మనం ఇక్కడ చూడొచ్చు. భగవంతుడు మనకు ఏదైతే భక్తికి సహకరిస్తుందో అది మాత్రమే ఇస్తాడు. అది మాత్రమే ఇస్తాడు. మనం చాలా ఉదాహరణలు చూసుకోవచ్చు భాగవతంలో. ఆహ్, చాలా చోట్ల ప్రభుపాదుల వారు కూడా చెప్పారు. కృష్ణుడికి కొంచెము ప్రియంగా మనం మారితే మనం భౌతికమైన ఇల్లు, సంపద, ధనము, ఇతరితర భౌతికమైనవి ఇవన్నీ మనల్ని ఒక్కొక్కటిగా తీసేస్తాడు. మొత్తము పాపర్‌ని చేసేస్తాడు అని. అవి భయపడతారు. అయ్యో! ఇవి మొత్తం అన్నీ పోతాయేమో అని. లేదండి. అంటే 2 విధాలుగా ఉంది. ఏదైతే మనకు భక్తికి సహకరిస్తుందో అది మాత్రము మనకి ఇస్తాడు కృష్ణుడు. ధనవంతులున్నారు, రాజులున్నారు, గొప్ప చక్రవర్తులున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నప్పుడు కృష్ణుడికే వదిలేయాలి. మనం ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ వహించి మనం కృష్ణుడికే తీర్చే ప్రణాళిక గూడా మనం చెప్పకూడదు. కృష్ణుడికి కృష్ణుడికి తెలుసు ఏ సమస్య ఉంది. ఎలా ఈ ఈ సమస్య ఇస్తే అతను భక్తిలో ఎదుగుతాడనేసి కృష్ణుడు ప్రయత్నం చేస్తాడు. అది శుద్ధ భక్తుల యొక్క ఆహ్, వారి యొక్క ఆలోచన విధానము. దానికి ప్రతిస్పందించే విధానము భగవంతుడు. హ్మ్. మరి ఇది అన్యమైన దేవతారాధన అంటున్నాము. దేవతారాధన చాలా సులభమండి. చాలా సులభము. అంటే కొద్దిపాటిగా మనము ఏదైనా తపస్సు అంటే కేవలము ఆహ్, హిరణ్యకశిపుడు చేసిన తపస్సనే గాదు. కష్టాన్ని తీసుకుంటే వారు వారు వరాలొసుకుతారు. అవి గూడా తాత్కాలికమైనవి అంటున్నాను. ఎందుకు తాత్కాలికమైనవి? వారు కూడా జీవులే. ఉన్నతమైన జీవులు. మనం కూడా జీవులమే. మనమందరం దేవతలు, తర్వాత ఇతర జీవులు, మనుషులు అందరూ కృష్ణుడి అంశాలే. ఇది 23వ శ్లోకంలో వస్తుందండి. అందరూ కృష్ణుడి అంశాలే. కృష్ణుడి అంశాలైనప్పుడు వారు కూడా అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి బ్రహ్మతో సహా ప్రతి ఒక్కరు నశించేవారే. వారిచ్చే వరాలు కూడా నశించేవి అని వస్తుంది. హిరణ్యకశిపుడి ఉదాహరణ తీసుకోండి. హిరణ్యకశిపుడి ఉదాహరణ మనము ఆయన ప్రయత్నం చేస్తాడు. అంటే మొట్టమొదట ఏం కోరుకుంటాడు? నేను అమరుడిని గావాలి. నేను చావు లేకుండా ఉండాలని. ఏమంటాడు బ్రహ్మదేవుడు? అయ్యా! నేనే భగవంతుని మీద ఆధారపడిన. నా నా ఆయుష్షే ఇంత పరిమాణము. నేనే నశిస్తాను. నేను నీకు నశింపకుండా అమరత్వము ఎలా ప్రసాదించగలను?
దీని బదులు వేరేది కొనుక్కో అంటారు. అప్పుడు ఆయన తెలివినంతా ఉపయోగించి ఇలా 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 అని ఖర్చు అన్ని అన్ని కోరుకోవడం జరుగుతుంది. చూడండి మనము అంటే మనం ఈ విషయం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ దేవతలు కూడా ఒకానొక సమయంలో నశిస్తారు. వారిచ్చే వరాలు కూడా నశి తాత్కాలికమైనవి అని మనం గుర్తుంచుకోవాలి. అది మనము ఇక్కడ చూడొచ్చు మనం. అంటే ఇది కేవల దేవీ దేవతారాధన భౌతికమైన వరాలను మనం ప్రసాదిస్తుంది. ఈ తాత్కాలికమైన వరాలు ప్రసాదిస్తుంది. ఇది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతిని కూర్చలేవు. ఉన్నతికి ఉన్నతిని కూర్చలేవని మనం గ్రహించాలి. మరి మనకు ఆ సందేహం రావచ్చు. సరే ప్రభుజీ మనము సరే మీరైతే దేవి దేవతారాధన చేయవద్దు, చేయకూడదు. చేయకూడదని కాదు. తాత్కాలికమైనవని చెప్తున్నారు గదా! సరే దేవి దేవతారాధన మేము చెయ్యము. కానీ మాకు సమస్యలున్నాయి గదా! సమస్యలు మరి ఈ సమస్యలు ఎలా తీరేది? ఎలా పరిష్కారమయ్యేది? సమస్యలున్నప్పటికీ మనము దేవాది దేవుడైన భగవంతుని ఆ ఆ ఆశ్రయిస్తే మనకు ఆ సమస్యలు గూడా తీరుతాయి. అదే మనకు ఇతరమైన ఈ భగవద్గీతలో ఇతర శ్లోకాల్లో వస్తుంది. చాలా చోట్ల చెప్తారు. ఆహ్, భగవంతుడు గూడా. అయ్యో! నా భక్తులు ఎక్కడ నశించరు. నా భక్తులకు కావాల్సినవి ఉన్నవి నిలుపుతాను, లేనివి సమకూరుస్తాననేసి యోగక్షేమం అహమ్యహం. అంటే భక్తులు ఎక్కడ నశించరంటే ఏంటండి సమస్యలు ఒకవేళ సమస్యలున్నా గాని మనం కృష్ణుడిని ఆశ్రయించాలి. ఇది ఉత్తమం అండి. ఇది ఆధ్యాత్మికం అవుతుంది. అంటే భగవంతుని దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని ఆశ్రయించటము, ఆయనను పూజించటము ఇది ఆధ్యాత్మికం అవుతుంది. ఇతర దేవీ దేవతల్ని ఆరాధిస్తే అది కేవలం భౌతికం అవుతుంది. ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి మనకు సరిపోదు. చూడండి శిల ప్రభుపాదుల వారు ఒక లెక్చర్‌లో చెప్తారండి. ఆహ్, ఈ అల్పబుద్ధి గల వాళ్ళు ఆహ్, మాంసాహారాన్ని భుజించాలనుకున్నప్పుడు మన దగ్గరికైతే రారు. మన సంఘానికైతే, కృష్ణ చైతన్యానికైతే రారు. ఎందుకంటే కృష్ణ చైతన్యంలోకెళ్తే ప్రసాదము ప్రసాదం ఇస్తారు. ప్రసాదంలో మనకు మాంసాహారం ఉండదు. మరి ఇతర సంస్థలకెళ్తారు. ఎక్కడైతే వారు మాంసాన్ని అర్పిస్తారో కాళికాదేవికి కాళికా పూజ తర్వాత కాళికాదేవికి అర్పించడం ఇలా ఏ సంస్థలో అయితే జరుగుతుందో అక్కడికెళ్తారు. అక్కడికెళ్ళేసి అక్కడ ఓహ్! ఇది బావుంది నాకు. ఈ సంస్థ బావుంది. నా కోరికలన్నీ తీరుస్తుంది. నా భౌతిక మాంసం తినాలనే నా కోరికను ఇది సరిపోతుంది అనేసి మన సంస్థకి రారు. మన సంస్థకొచ్చే యో చాలా నియమాలుంటాయండి. చాలా కఠినమైన నియమాలుంటాయి. ఇది తినకూడదు, అది చేయకూడదు. వీళ్ళని అల్పబుద్ధి అంటారు. అల్పబుద్ధి గలవారంటారు. చూడండి తాత్కాలిక భౌతిక వాంఛల కోసము జీవుడిని సదృశం అంటారు. అంటే జీవుడిని మళ్ళీ భౌతికమైన వాటిలో ఇరుక్కునేలా చేస్తున్నారు. భౌతికమైన వాటిలో ఇరుక్కునేలా చేస్తున్నారు. అందుకే మనం ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినయేంటంటే భగు ఈ దేవతల నుంచి వచ్చే వరాలు కూడా భగవంతుని నుంచి వచ్చినవే. ఇవి భగవ మనకు తెలియకపోవచ్చు. ఇక్కడ చెప్తున్నారు. జీవుడు మర్చిపోతాడు. ఎక్కడి నుంచి వస్తుందనేది ఆహ్, మర్చిపోతాడు. కానీ దేవతలు మాత్రం ఈ విషయాన్ని ఎరిగి ఉంటారని. అంటే మేమిచ్చే వరాలు కూడా ఆ భగవంతుని నుంచే వస్తున్నాయనేసి దేవతలు గుర్తుపెట్టుకొని ఉంటారు. ఇంకా మనము అంటే ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? అయ్యా! నాకు వరాలైనా కానీ, దేవతల ఆరాధన చేసిన వరాలైనా కానీ నాకు భగవంతుని నుంచే లభిస్తున్నాయి. కాబట్టి భగవంతుని ఆశ్రయించటం మేలు. భగవంతుని ఆశ్రయిస్తే అది ఆధ్యాత్మికం అవుతుంది. ఆధ్యాత్మిక పురోగతికి నాకు తోడ్పడుతుంది. ఈ భౌతికమవుతుంది. అంటే దేవతారాధన భౌతికమవుతుంది. కాబట్టి నేను ఉత్తమం ఏంటి? ఉత్తమము నేను భగవంతుని ఆశ్రయించటము. దేవుని ఆశ్రయించటము.
ఇంకొక చిన్న, అంటే ఇది మొదటి మొదటి మెట్టు. ఇంకా కొంచెం ఉన్నతమైనది ఏంటంటే భక్తిలోకి వచ్చిన తర్వాత, భక్తిలోకి వచ్చిన తర్వాత చెప్తున్నారు ఈ శ్లోకంలోనే. భక్తిలోకి వచ్చిన తర్వాత శుద్ధ భక్తి కోసం ప్రయత్నం చేస్తున్న వారు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. భౌతికమైన విషయాల కోసం ఆశ్రయించరని చెప్తున్నారు. భౌతికమైన విషయాల కోసం ఆశ్రయించరు. భగవంతునికే వదిలిపెడతారు మొత్తం. ఆ ఆ సమస్యను తీర్చాలి. ఆహ్, ఏ విధంగా అయితే భగవంతునికే మొత్తం, భగవంతుని ప్రణాళిక ప్రకారమే జరుగుతుందనేసి మనము భగవంతునికే వదిలిపెడతారు. ఈ శుద్ధ భక్తుల ఆలోచన విధానం. భగవంతుడు ఏదైతే మన భక్తికి సహకరిస్తుందో అది ఇస్తారు. మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ శ్లోకం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే కేవలము మనం భగవంతుని ఆశ్రయించడమే ఉత్తమము. ఏవైతే మనకు ఈ భౌతికమైన ఇవన్నీ లభిస్తున్నాయో, అంటే భౌతికమైన వరాలు లభిస్తున్నాయి. ఇతర దేవీ దేవతల ఆరాధన, లేదా వ్రతాలు, పూజలు, పునస్కారాలు, తపస్సు ఆచరించటము, ఉపవాసాలు చేయటము, అవి అంటే కృష్ణ చైతన్యంలోని ఉపవాసం వేరు, అన్యమైన ఉపవాసాలు వేరు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానివల్ల లభించే ప్రయత్నాలు ఏవైతే వరాలైతే ఉన్నాయో అవన్నీ కూడా కృష్ణుడి నుంచే లభిస్తున్నాయి. మూలం కృష్ణుడే. వాటికి కూడా కృష్ణుడే. ఇది దేవతలు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కానీ మనమే మర్చిపోతాం. ఈ జీవుడే మర్చిపోతాడు. కాబట్టి ఉత్తమమైనటి ఏంటంటే భగవంతుణ్ణి ఏ ఒకవేళ భౌతికమైన సమస్యలున్నా గాని, భౌతికమైన కోరికలున్నా గాని భగవంతుడిని ఆశ్రయించటమే ఉత్తమము. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. సరేనా? సరే, 23వ శ్లోకం చూడండి. 23వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఈ దేవీ దేవతల్ని ఆరాధిస్తే వారికి ఏంటి వారి ఫలితాలేంటి? వారి గమ్యం ఏంటి? వారి గమ్యస్థానం ఏంటి అనేసి ఇక్కడ మనం చూడొచ్చు. వారిచ్చే మొట్టమొదటేంటంటే వారిచ్చే వరాలు కూడా నశింపగల నశింపజే నశింప నశించేటివి అని. అవి శాశ్వతమైనవి కావాలి. మనం చెప్పుకున్న విధంగా వారు ఎందుకు శాశ్వతం కాదు? వారు కూడా జీవతత్వానికి సంబంధించిన వారే. ఏమంటే ఉన్నతమైన జీవులు, కొద్దిపాటిగా మనకంటే, అంటే మానవుల కంటే పుణ్యం పుణ్య పుణ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు ఆ స్థానంలో ఉన్నారు. వారు భగవంతుని సేవలో ఆ స్థానంలో నిమగ్నమై ఉన్నారు. వారిచ్చే వరాలు కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే వారు కూడా జీవతత్వానికి సంబంధించిన వారే. బ్రహ్మతో సహా. బ్రహ్మ నుంచి. కాబట్టి ఆహ్, ఇంకా, ఇంకా మనం చూసుకుంటే ఎవరైతే దేవీ దేవతల్ని ఆరాధిస్తారో వారు ఆ దేవీ దేవతలున్న లోకాలకు వెళ్తారు అనేసి కృష్ణుడు చెప్తున్నాడిక్కడ. మరి దేవీ దేవతలు సరే ప్రభుజీ, మనకు మంచిదే గదా! ఏదో ఓహ్, గుడ్డిలో మెల్లమేలు మనకు ఇక్కడ ఇక్కడ అనుభవించే కంటే, ఇక్కడ బాధలు అనుభవించే కంటే కొద్దిగా స్వర్గము, అవి ఇవి, చంద్రుడు, ఇంద్రలోకము లేదా చంద్రలోకము, సూర్యలోకము, ఇలా మనము అక్కడ హాయిగానే ఉంటాం గదా! మనకు తెలిసే ఉంటుంది. ఈ చిన్న విషయం. ఏందంటే ఆ లోకాలన్నీ నశించేవే. ఆధ్యాత్మిక ప్రపంచం తప్ప మిగతావన్నీ నశించేవే. అంటే దీర్ఘకాలంగా ఉంటాయనుకోండి మనకంటే. మహావిష్ణువులో మళ్ళీ లీనమవుతాయి మొత్తము. కాబట్టి సుమేధసులు ఏం జేస్తారు? సుమేధసులు చూడండి, వారిని ఆరాధించి వారి పొందే ఫలము శాశ్వతం గాదు. వారి ద్వారా లభించిన, అంటే లభించిన గమ్యస్థానం ఉపాసన జేస్తారండి. ఆహ్, సూర్య ఉపాసన జేస్తారు. అంటే లేదా చంద్రోపాసన జేస్తారు. జీవితకాలం ఉపాసన జేస్తారు బయ బయట వ్యక్తులు. వారి గమ్యాలేంటండి? వారి ఆ లోకాలకెళ్తారు. లోకాలెళ్ళిన తర్వాత అక్కడున్న వసతులన్నీ భౌతికంగా వారు అనుభవిస్తారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడ మధ్యలోకానికి రావడం జరుగుతుంది. సుమేధసులు ఇలా శాశ్వ అశాశ్వతమైన వాటిని వాంఛింపరు. శాశ్వతమైన దాన్ని కొంచెం బుద్ధి గలవారు చూడండి. కొంచెం బుద్ధి గలవారు. అయ్యా, నేనెందుకు వారిచ్చే వ వ వ ఇవి కూడా శాశ్వతం గాదు. వారిచ్చేవి కూడా భగవంతుని నుంచే వస్తున్నాయి. మళ్ళీ దీని ఫలితం గూడా నాకు శాశ్వతమైంది గాదు.
ఎందుకంటే ఉపాసన చేస్తే కేవలము నేను అశాశ్వతమైన అంటే ఇది శాశ్వతం కాని లోకాలకెళ్తాను. మళ్ళీ ఇక్కడికే రావాల్సొస్తుంది. కాబట్టి నేను భగవంతుడిని ఆశ్రయించటమే మేలు. భగవంతుని ఆశ్రయిస్తే ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. భగవంతుడు చూడండి ఇక్కడ తాత్కాలిక ఫలాలు అల్పములు తాత్కాలికములైనవి. దేవతలను పూజించేవారు దేవతాలోకములు చేరగా కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ శ్లోకంలో భావం చదువుతున్నాను నేను. దేవతాలోకములు చేరగా నా భక్తులు మాత్రము అంత్యమున నా దివ్యలోకమును చేరుదురు. కృష్ణుడు చెప్తున్నాడండి. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారు శాశ్వతమైన నా దివ్యధామాన్ని చేరుకుంటారనేసి చెప్తున్నారు. కాబట్టి మనం ఆలోచించాలి. అంటే మనం ప్రయత్నం చేస్తున్నాము. శీల ప్రభుపాదుల వారి ఇచ్చిన మార్గాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయాన్ని మనం ఇతరులకు కూడా చెప్పాలి మనం. భగవద్గీతలో ఇలా ఉంది. అయ్యా దేవి దేవతారాధనం చేస్తే వస్తాయి. ఫలాలొస్తాయి. ఫలాలు రాకుండా ఏం పోవు. ఆ ఫలాలు కేవలం తాత్కాలికమైనవి. ఆ తాత్కాలికమైన ఫలాలు కూడా కృష్ణుడి నుంచే వస్తున్నాయి. కృష్ణుడి నుంచి వస్తున్నాయి కాబట్టి కృష్ణుడిని ఆశ్రయించటం మేలు. ఫల ఫల భౌతికమైన సమస్యలు, భౌతికమైన కోరికలు ఉన్నప్పటికీ కృష్ణుడిని ఆశ్రయించటం మేలు. అది మనకు దీర్ఘకాలంగా మనకు దివ్యధామాన్ని చేరే విధంగా మనకు తోడ్పడుతుంది. ఆధ్యాత్మికంగా పురోగతి చెందేదానికి తోడ్పడుతుంది అనేసి మనం ఎక్కడైనా గాని ఈ చాలా మంది చూడొచ్చు మనం ఇప్పుడున్న సమాజంలో. ఇలా జరుగుతూనే ఉంది. వారికి అన్నీ వివరించి చెప్పాలి. ఇది నేను చెప్పట్లేదు. ఇది కృష్ణుడు చెప్తున్నాడు. ఈ శ్లోకాలు కృష్ణుడు చెప్తున్నాడు. 22, 23 అనేసి మనం చెప్పగలగాలి. మనం చెప్పలేం. మనం చెప్పగలగాలంటే మనం విశ్వాసంగా నమ్మాలి మనం కూడా. విశ్వాసంగా నమ్మాలి అంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఆహ్, ఏంటంటే భక్తిలో ఉంటాం. అంటే కొన్ని సార్లు ఆరంభంలో ఉన్న భక్తులు భక్తిలో ఉంటాము. ఏదైనా విషయము ఏదైనా లేదా ఇంట్లో కార్యం చేయాలనుకున్నప్పుడు, ఏదైనా పిల్లవాడికి అన్నప్రాసన ఏదో చేయాలనుకున్నప్పుడు శిక్షా గురువులను ఆశ్రయించము. శిక్షా గురువులు ఏం చెప్తారు? "అయ్యా! నువ్వు ముహూర్తాలు, గీర్తాలు ఏమి అవసరం లేదు. భగవంతుని చెంతలో, భగవంతుని సన్నిధానంలో ఎప్పుడు చేసినా ఒకటే. భగవంతుని హరినామ సంకీర్తన చాలు" అవే అంటారు. కానీ మనం ఏం చేస్తాం అంటే ఆరంభంలో ఉన్న భక్తులు కొద్దిగా విశ్వాసము అంతగా కోమలంగా ఉంటుంది కాబట్టి వారు మళ్ళీ ఆ ముహూర్తాల కోసం మళ్ళీ వేరే వారిని ఆశ్రయిస్తారు. ఇది ముహూర్తం బాగుండా, అది ముహూర్తం బాగుండా. దేవదేవుడున్నప్పుడు ఈ గ్రహాలు, ముహూర్తాలు ఇవన్నీ అల్పమైనవి. ఈ గ్రహాలు భూమండలము, ఈ మొత్తం జగత్తు మొత్తం భగవంతుని ఆధీనంలో ఉంది అనేది మనము మర్చిపోతాము. మర్చిపోయి ఆ ముహూర్తాలు మళ్ళా ఈ గ్రహము, ఈ ముహూర్తాలు బావుందా? ఈ ముహూర్తంలో చేయొచ్చా ఈ కార్యక్రమం అని శిల ప్రభుపాదుల వారే చెప్పారు. అయ్యా! ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు మనకు అవసరం లేదు. కానీ బయటున్న వ్యక్తుల కోసము మనం కొన్ని ఆచరించాల్సొస్తది. కాబట్టి నేను యజ్ఞం చేస్తున్నాను. అంటే భగవంతుని ఆహ్, ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు యజ్ఞం చేస్తున్నాను. యజ్ఞం గూడా అవసరం లేదు. మనకు సంకీర్తన యజ్ఞం చాలు. నా అనేది గూడా ఈ ముహూర్తాలు ఏమి అవసరం లేదు. కానీ బయటున్న వ్యక్తులను మనము ఆహ్వానిస్తున్నాం కాబట్టి వారి కోసం కొన్ని నియమాలు కొన్ని పాటించాల్సొస్తది. కాబట్టి పాటిస్తున్నాం. లేకుంటే మనకు అవసరం లేదని గూడా చెప్పారు ప్రభుపాదుల. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. అంటే మనము ఇవన్నీ కొన్ని సార్లు మనం మర్చిపోతాం కాబట్టి మనము శిక్షా గురువులను ఆశ్రయించాలి. ప్రభు ఇలా పరిస్థితి ఉంది. ఏం చేయాలి ఈ పరిస్థితిలో? వారు సరైన విధానం చెప్తారు. హరినామం ఒక్కటే చాలు. మనం ఇతరితర రిచువల్స్ అంటారు. అవన్నీ మనం అవసరం లేదు. అక్కడ అంటే మనము ఇవన్నీ దేవి దేవతారాధన కిందకొస్తాయి ఇవన్నీ కాబట్టి మనం జాగ్రత్తగుండాలి. ఈ విషయాల్లో మనం జాగ్రత్తగుండాలి. సరే. ఇంకోటేంటంటే ఇంకొకటి కొందరు బయటి వారు వినే ఉంటాం. మనం చాలా చాలా చోట్ల వినే ఉంటాం ఇక్కడ ఈ విషయాన్ని. భగవంతుడు సర్వమయుడు గదా! అంటే భగవంతుని మొత్తం దేవతలు కూడా భగవంతుని అంశాలే కదా! మరి దేవతలను పూజిస్తే భగవంతుని పూజించినట్లే కదా! అని విన్నారా ఈ విషయాన్ని? అంటే నేను దేవతల ద్వారా భగవంతుని పూజిస్తాను. భగవంతుని పూజించినట్టే కదా! దేవతలు కూడా వారి విరాట్ రూపంలో ఒక
అంశాలే కదా, వారి విరాట్ రూపంలో ఒక ప్రత్యేకమైన అవయవం కదా. నేను పూజిస్తే దేవుణ్ణి పూజించినట్టుగా, భగవంతుని పూజించినట్టే కదా అని వినే ఉంటాము. ఈ ఈ తర్క ఇది అసంబంధంగా ఉండే తర్కమైన విషయం ఇది. ఆ! మరి శిల ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో ఇస్తూ ఏం చెప్తున్నారంటే, అయ్యా నువ్వు సరే, అల్పబుద్ధులు గలవారు ఏదైనా తినాలనుకున్నప్పుడు కడుపుకి ఇస్తారు గానీ, అంతేగాని చేతికి లేదా కాలికి లేదా కంటికి ఇవ్వరు అనేసి చెప్తున్నారు. ఇప్పుడు మనము పోషణ లభించాలంటే మనం ఆహారాన్ని మనము ఈ కడుపుకివ్వాలి. అప్పుడు పోషణ లభిస్తుంది. అలానే మనము ఏవైనా గానీ దేవీ దేవతల్ని ఆశ్రయించకూడదు. ఆశ్రయిస్తే ఏమవుతుంది? మనము ఈ ఆహారాన్ని మనం చేతికివ్వటము, వేలికివ్వటము, కంటికివ్వటము, లేదా ముక్కుకివ్వటము ఇలా దీంతో పోల్చడం జరిగింది రూపాల్లో. సుమేధస్సులు ఆహారాన్ని కడుపుకు మాత్రం ఇస్తారు. అంటే ఈ మనం చేసే ఈ తపస్సు కానీ, మొత్తం ఇవన్నీ కానీ భగవంతుని కోసం చేయాలి. భగవంతుని కోసం చేస్తే అది భగవంతుని సంతృప్తి కోసము. అంతేగాని ఆహ్, ఈ దేవి దేవాల ఈ ఈ దేవి దేవారాధన ద్వారా నేను భగవంతుని పూజిస్తున్నాను గదా. డైరెక్ట్‌గా మా కడుపుకి ఇవ్వకోకుండా, ప్రత్యక్షంగా కడుపుకి ఇవ్వకోకుండా మీరు చేతికి ఇవ్వడం జరుగుతుంది. అది నిరుపయోగము అని ఇక్కడ శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇంకా మనకి శాస్త్రాల్లో వస్తాయండి. బ్రాహ్మణులు విరాట్ రూపంలో బ్రాహ్మణులు భగవంతుని విరాట్ రూపంలో భగవ తల అంటే తల, తర్వాత క్షత్రియులు భుజాలు, వైశ్యులు ఈ నడుము భాగము, తర్వాత శూద్రులు, ఇవన్నీ ఉన్నాయి. వర్ణాలు ఎలా ఎలా ఈ వర్ణాలు ఎలా ఏర్పడ్డాయి, భగవంతుడి స్వరూపంలో ఈ వర్ణాలు ఏ విధంగా వర్గీకరించబడ్డాయనేది ఉంది ఇక్కడ. అది గూడా మనమందరం చూడండి. మనం ఈ దీని ద్వారా మనం ఏంటంటే, మనము ఈ మానవులు, తర్వాత ఈ దేవి దేవతలందరూ కూడా భగవంతుని విరాట్ రూపంలోని అంశాలు అని తెలుసుకోగలగాలి. ఉన్నతమైన జీవులు వారంతే. కాబట్టి వారిని ఆశ్రయించకుండా భగవంతుడిని ఆశ్రయించాలనేసి మనము ఇక్కడ వారి స్థితిని కూడా తెలుసుకోవాలి. వారి స్థితి భగవంతునితో వారి స్థితి ఏంటనేది తెలుసుకుంటే అప్పుడు మనకు భగవంతుడు అంటే వారిని ఆశ్రయించాలా వద్దా అనేది మనకు తెలుస్తుంది. వారు అందరం కలిపి భగవంతుని అంశాలము అనేది మనం గ్రహించగలగాలి. ఇంకా ఏంటంటే ఆహ్, చివరిలో చెప్పినట్లు ఈ వారు వారి ఆరాధన ద్వారా, దేవీ దేవతల ఆరాధన ద్వారా దేవతా లోకాలు చేరుతారు. మనము అంటే కృష్ణుని ఆశ్రయించిన వారు దివ్య లోకాలు చేరుతారనేసి. వైకుంఠ లోకాలు కాదు, చైతన్య మహాప్రభు ఇచ్చింది మనకు ఇంకా అత్యున్నతమైనది. మనకు వైకుంఠ లోకాల్లోనే ఇంకా ఇప్పుడు మనకు ఈ బ్రహ్మాండంలో బ్రహ్మలోకము ఎలా అత్యున్నతమైన లోకము, వైకుంఠ లోకాల్లోనే అత్యున్నతమైన లోకము గోలోకం. గోలోకాన్ని చేరే భాగ్యాన్ని ప్రసాదించారు గోలోకంలో. అది కూడా నేను విన్నానండి. మొన్న వైష్ణవుల నుంచి గౌర పూర్ణిమ వైష్ణవుల నుంచి విన్నాను. గౌర పూర్ణిమలో ఏంటంటే ప్రత్యేకంగా ఏదైతే చైతన్య మహాప్రభులు వారు గోలోకంలో ఒక విభాగము కృష్ణుడు ఉంటారు. ఒక విభాగంలో గోలోకంలో ఒక విభాగంలో చైతన్య మహాప్రభువులు వారి లీలలు జరుగుతూ ఉంటాయని. ఆ చైతన్య మహాప్రభు లీలలు జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ ఏవైతే లీలలు చేశారో, ఈ భూమి మీద ఏవైతే లీలలు చేశారో అవి కూడా అక్కడ ప్రకటమవుతూ ఉంటాయి. అవి కూడా జరుగుతూ ఉంటాయనేసి. ఏంటంటే దాన్ని ఉన్నతమైన వైష్ణవులు చెప్పడం ఏంటంటే, చైతన్య మహాప్రభు ప్రయాణం చేశారు కదా.
ఈ దక్షిణ భారతదేశాన్ని యాత్రలో ప్రయాణం చేశారు. వివిధ ప్రదేశాలు సందర్శించుకున్నారు. అక్కడ భక్తులుగా మార్చారు. అన్ని జరిగాయి కదా. అంటే ఈ దక్షిణ భారతదేశం లీల కూడా, దక్షిణ భారతదేశం అనేది ఆ గోలోకంలో ఉంటుంది. ఆ లీలలు కూడా ఉంటాయి. మనము దక్షిణ భారతదేశంకి సంబంధించిన వారం కాబట్టి మనకు కూడా చాలా అదృష్టం అక్కడ ఆ లీలలో పాల్గొనే అదృష్టం వస్తుంది. ప్రయత్నం చేయండి అనేది ఆ వైష్ణవుడు చెప్పడం. అంటే నేను చెప్పడం ఏంటంటే భగవంతుని ఆశ్రయించాలి. ఏదైనా గాని భగవంతుని, భౌతికమైన సమస్యలు ఉన్నప్పటికీ భగవంతుని ఆశ్రయించాలి. భగవంతుని దివ్యధామాన్ని చేరుకుంటాము. ఆ శాశ్వతమైన దివ్యధామాన్ని చేరుకుంటాము. మన స్థితి, యథాస్థితికి మనము చేరుకుంటాము. మనం యథాస్థితికి చేరుకున్నంత వరకు మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ, ఆ ప్రయత్నం, ఈ ప్రయత్నం, ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ ఇప్పుడు హ్మ్. మనకు వస్తూ ఉంటుంది. వార్తల్లో వస్తున్నాయి. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న ఆహ్, ఎలక్షన్‌లలో గెలవాలని ఈ పూజ, ఆ పూజ, ఆ యాగము, ఈ యాగము, హ్మ్. ఆ హోమము, ఈ హోమం చేయటం జరుగుతోంది. వీరందరూ అల్పమేధసులు. వారి భౌతిక వాంఛలను తీర్చుకోవడానికి వారు అన్యమైన దేవీ దేవతలను ఆరాధిస్తున్నారు. హ్మ్. అది మనం గ్రహించాలి. గ్రహించి మనం బలంగా విశ్వసించి మనం ఇతరులకు కూడా చెప్పగలగాలి. చెప్పాలి కూడా. అప్పుడే కృష్ణుడు తరువాత ప్రభుపాదుల వారు గురు పరంపర సంతృప్తి చెందుతారు. సరేనా? ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవీ దేవతలు ఆరాధన శాశ్వతమైంది కాదు. వారిచ్చే వరాలు శాశ్వతమైనది కాదు. దేవీ దేవత ఆరాధన శాశ్వతమైన వరాలు ఇవ్వలేరు. శాశ్వతమైన ధామాన్ని పొందలేము కాబట్టి మనము కృష్ణుని ఆశ్రయించడం మేలు. కృష్ణుని ఆశ్రయించడం ఎందుకు మేలు? వారికిచ్చే దేవదేవతల ద్వారా లభించే వరాలు కూడా కృష్ణుడే ఇస్తున్నారు. అనేసి సరే రేపటి శ్లోకంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే కొంతమంది ఆశ్రయిస్తారండి. అంటే ఇది ఆహ్, ఆశ్రయించటం అంటే కృష్ణుని ఆశ్రయించడం కాదు. కృష్ణుడిని ఆహ్, కేవలము బ్రహ్మజ్యోతిగా ఆశ్రయించటము జరుగుతుంది. అంటే కొంతమంది ఈ మాయవాదులు. వారి గురించి వస్తుంది రేపు. ఆ! అది మనం తెలుసుకుందాం రేపటి శ్లోకంలో. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.